ఈ ప్రభుత్వం 3 రోజులు ఉండదు, 3 నెలల్లో పడిపోతే మళ్ళీ మేము వస్తామని చెప్పి కావాలి అంటున్నారు. ఆ కావాలి అన్నీ కానీ మనకి ఏ రకమైనటువంటి యోగా లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికలు 15 సీట్ల కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మిమ్మల్ని కన్నెత్తి చూసే ధైర్యం కూడా వేరే పార్టీ ఉండదు అని చెప్పి మిమ్మల్ని అంటుకుంటే వాళ్ళు బస్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సగం దుకాణాలు ఖాళీ అయిపోయాయి. భవిష్యత్తులో మిగిలిన దుకాణం కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలంటే ఈ చేతిలో ఉన్న ఆయుధం బలరాం గారిని గెలిపించుకోవడం. మన కనకయ్య గారిని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అదే బలరాం గారిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. వాళ్ళిద్దరిని గెలిపించిన తర్వాత మీకు కావాల్సినటువంటి పనులు వాళ్ళిద్దరిని నిలబెట్టి చేపించుకునే హక్కు మీకు వస్తుంది. మీరు ప్రభుత్వంలో ఉండి తప్పకుండా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి దయచేసి రేపు సమావేశం, రేపు ముఖ్యమంత్రి గారి సమావేశం ద్వారానే 1,00,000 ఓట్లతోటి పైకి మెజారిటీతో బలరాం గారు గెలిచారనేటటువంటి కీర్తి మీకు రావాలని చెప్పి రాష్ట్ర మండల పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కొన్ని కష్టమే ఎండలు ఉన్నాయి, అయ్యా సరే మన భవిష్యత్తు ఉంది. ఇందులో ఈ ఓట్లో మన భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో మన భవిష్యత్తు ఉంది. మనందరూ కూడా తలెత్తుకుని తిరగాలన్నా, మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిరాకరణగా కొనసాగించాలన్నా మాకు చేయూతగా బలరాం నాయక్ గారు మీరు మాకు అప్పచెప్పాలి. మీరు అప్పచెప్తే ఆయన చేయి పట్టుకొని తప్పకుండా దెబ్బలాడి ఢిల్లీలో కావాల్సిన నిధులు చూసుకుంటూనే ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే భాగ్యం కనకయ్య గారికి మాకు ఇవ్వమని చెప్పి మనం ప్రార్థిస్తున్నాం.